అసలు ముంబై నటి జత్వాని చేసిన తప్పేంటి? ఎందుకు ఆమెపై అంత పగపట్టి హింసించి జైల్లో పెట్టారో తెలియాలంటే 2015 నుంచి ఏం జరిగిందో చూడాలి. ఒక పరిచయం ఆమె జీవితాన్ని ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తుందని జత్వాని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అదే జరిగింది. సినిమాలకు మించిన ట్విస్టుల్లో ముంబై నటి జీవితం బలైపోయింది. బయటకు రాలేరు. ఇప్పుడు తనకు జరిగిన ఘోరంపై న్యాయం కోసం పోరాడటమే మిగిలింది. ఇంకోవైపు ఈ ఘటన రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. కుక్కల విద్యాసాగర్ ఇతడు కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్లాడు. అక్కడే తొలిసారి ముంబై నటికి ఇతడికి పరిచయం ఏర్పడిందంటారు. తాజాగా బయటకొచ్చిన ముంబై నటి జత్వాని తనకు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా పరిచయం అయ్యాడని చెప్తున్నారు. ఖరీదైన బహుమతులిచ్చి మోసగించాలని చూశాడంటున్నారు. 2015లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారని, అయితే అతడికి పెళ్లైన 14 నెలలకే భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న విషయం తెలిసిందంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయని తెలిసి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి వేధింపులు మొదలయ్యాయని, అసభ్యకర అశ్లీల మెసేజ్లు, వీడియోలతో హింసించాడని వాపోయారామె. సీన్ కట్ చేస్తే జత్వాని ముంబైలో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిపై గతంలో ఓ కేసు పెట్టారు. అక్కడ ఆ కేసు వాపస్ చేయించాలన్న ఉద్దేశంతో విజయవాడలో ఆమెపై తప్పుడు కేసులు నమోదు చేయించారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో ఓ ఫోర్జరీ డాక్యుమెంట్ను చూపించి జత్వానిపై కేసు పెట్టారు. జత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలు అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ మాత్రమే జరిగిన ఫ్లాట్లో ఆమె ఉంటున్నట్టు చూపించి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకుని కేసు నమోదయ్యేలా చక్రం తిప్పారన్నది ఆరోపణ. అక్కడితో మాట రాగలేదు. ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని, మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులే పెట్టి వేధిస్తామంటూ బెదిరించారంటున్నారు. ముంబైలో కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ తనపై కేసు తీసివేస్తామని చెప్పారంటున్నారు. చెప్పాలంటే ఓవరాల్ మ్యాటర్ అంతా ముంబై కేసు చుట్టే తిరిగింది. అదేంటన్నది ఇప్పుడు విచారణలో తేలబోతోంది. డబ్బు, అధికారం అండతో పవర్ఫుల్ వ్యక్తులంతా తనను ఈ కేసులో ఇరికించారంటున్నారు జత్వాని. వారి నుంచి రక్షణ కల్పించాలని, అంతేకాదు వేధించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నాటి పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి విచారించాలంటున్నారామె. తనపై పెట్టిన తప్పుడు కేసును క్వాష్ చేయాలని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నాడు పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో తెలియాలంటే అప్పటి పోలీసు ఉన్నతాధికారుల కాల్ డేటా, వాట్సాప్ చాట్ను పరిశీలించాలని జత్వాని తరపు లాయర్ నర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. ముంబైలో వ్యాపార కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని రక్షించేందుకు విద్యాసాగర్ ఈ దొంగ కేసు పెట్టారా? అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఎంతవరకుంది వంటి ప్రశ్నలకు పూర్తి స్థాయి విచారణలోనే సమాధానాలు వస్తాయంటున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారటంతో నాటి ఫిర్యాదుదారు అయిన కుక్కల విద్యాసాగర్ ఎక్కడున్నాడో జాడ తెలియటం లేదంటున్నారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తామని విజయవాడ సిపి అంటున్నారు. సో అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. సో ఇదేమైనప్పటికీ కూడా కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. యూఈలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందనేది కూలంకషంగా చూసి మెరిట్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కేసు గురించి ఆరా తీశారు. ఈ కేసు డైరీ ఫైల్ ను సిపి పరిశీలించారు. ఇందులో ఎవరెవరున్నారు, అసలేం జరిగింది, ఇవన్నీ తేలాలంటే పారదర్శకంగా దర్యాప్తు జరగాలి. కేసు ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి వివరాలు బయటకు తెస్తామంటున్నారు ఏపీ డీజీపీ. నేను చదివాను, పేపర్లో చూశాను, విన్నాను, అంతా తెలుసుకున్నాను. సిపి విజయవాడతో మాట్లాడాను. సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా, ఏం తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైనా తప్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ నేను ఏదో ఒకటి చెప్తున్నాను, తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా, ఎక్స్ చేశారా, వై చేశారా, వాళ్ళు చెప్తే చేశారా, వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పుగా చూడాలి మనం.
తప్పును తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగి ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే వేరేగా వాళ్ళు చేస్తుంటే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది అయినా కానీ పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి. అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి పారదర్శకంగా ఇచ్చి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. మొత్తంగా ఈ మ్యాటర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదేనా పార్టీని నడిపే విధానం? సమాజానికి మంచి నేర్పటం ఇదేనా? ఆదర్శంగా ఉండాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. ఓ వైపు రోజుకో కథనం బయటకొస్తుంటే వైసీపీ నాయకులు కనీసం బయటకొచ్చి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాను. ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. సో నిజాలు నిలకడ మీద తేలనున్నాయి. జత్వానిపై తప్పుడు కేసు పెట్టేంతగా తెర వెనుక ఏం జరిగింది? ఎవరున్నారు? పోలీసు ఉన్నతాధికారులు ఎవరి ఆదేశాలతో కదిలారు? సీక్రెట్ అంతా ఎక్కడుంది అన్నది త్వరలోనే అంతా బయటకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. నటి జత్వానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికీ హామీ ఇచ్చింది. For more videos like this, subscribe Big TV channel.